హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ములక్కాయ చికెన్ కర్రీ. ములక్కాయ చికెన్ కర్రీ చేసుకోవడానికి కావలసినవి: అర కేజీ చికెన్, 2 పెద్ద ములక్కాయలు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను, 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ముందుగా పొయ్యి పైన దాక పెట్టుకుని దాక వేడెక్కాక అందులో 2 చెంచాల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందండి, అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి, అందులో చికెను ములక్కాయ ముక్కలు వేసుకుని అందులో 1 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముక్కకు కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాకపైన మూత పెట్టుకుని చికెను ములక్కాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. చికెను ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో తినే కారాన్ని బట్టి 2 చెంచాల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కూరలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాకపై మూత పెట్టి కూరని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాకపైన మూత తీసుకుని కూర ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 చెంచా గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ములక్కాయ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ములక్కాయ మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో ములక్కాయ చికెన్ కర్రీ కూడా ఇలా చాలా ఈజీగా రుచికరంగా చేసుకోవచ్చు.